లాస్ట్ టైం మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు టిఫిన్ కొందామని బయటకు వస్తే కనపడ్డాయి. ఇంకా టిఫిన్ కొండం మానేసి ఏ కొండ మొదలెట్టాను నేను 3 రోజులు కూడా. అక్కడ చూస్తే గురువు గారు మంచి బిజినెస్ ఐడియా ఉంది. అంటే ఈ బిజినెస్ ఐడియా గురించి చాలా మంది తెలుసు, కాకపోతే ఇక్కడ మెయిన్ ఒక విషయం ఉంది. చాలా మంది ఓన్ గా బిజినెస్ చేయాలనుకుంటారు కానీ ఇన్వెస్ట్మెంట్ సరిపోదు. అలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనికి చాలా తక్కువ పెట్టుబడి అవుద్ది. మినిమం 10,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఈజీగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్కువ శాతం ఈ బిజినెస్ పెద్ద పెద్ద సిటీస్ లోనే వర్కౌట్ అవుద్ది. అందులోనూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో ఉన్న ఏరియా, ప్లే గ్రౌండ్స్, హాస్పిటల్స్, అందులోనూ జనం ఎక్కువ తిరిగే ఏరియా ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఏదైనా 10 రూపాయలు లేదా 20 రూపాయలు, అంతకుమించి ఎక్కువ రేట్ లేదు. మినిమం ఏదైనా 10 రూపాయలు అందరికి చాలా మంది అట్రాక్ట్ అవుతారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అందులోనూ కరోనా తర్వాత హెల్తీ ఫుడ్ తినాలని చెప్పి చాలా అవగాహన పెరిగింది. ఉన్న ఐటమ్స్ లిస్ట్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఎవరు వచ్చినా సరే రాగిజావతో పాటు ఇంకా ఐటమ్స్ ఏవో తీసుకుంటారో కంపల్సరీగా. లాస్ట్ టైం నేను 3 రోజులు ఈజీగా రోజుకి 50 రూపాయలు 60 రూపాయలు బిల్ చేసేవాడిని. మినిమం ఎవరు వచ్చినా సరే 30 రూపాయలు యావరేజ్ గా కొంటారు. మినిమం 100 మంది కొన్నా 100 ఇంటూ 30 రూపాయలు 3,000 రూపాయలు సేల్స్ అవుతున్నాయి. ఇందులో మనం 70% ఖర్చులు తీసేసిన 30% ప్రాఫిట్ ఉంటుంది. అలా చూసుకున్నా మనకు రోజుకి 900 రూపాయలు మిగులుతుంది. అలా కాకుండా ఇంకా సేల్స్ బాగా అవుతున్నాయి, రోజుకి 200 మంది కస్టమర్లు వస్తున్నారు అనుకుంటే సేల్స్ 6,000 అవుతుంది, లాభం 1,800 వస్తుంది. అలా కాకుండా మనం ఇంకా తక్కువ మార్జిన్ 20% వేసుకున్నా 100 మంది కస్టమర్లు కొన్నా మినిమం మనకు 600 మిగులుతుంది. 200 మంది కొంటే 1,200 మిగులుతుంది. ఈ సరుకు మొత్తం బల్క్ లో కొనడం వల్ల మనకు చాలా వరకు కలిసి అవుతుంది. అందుకే నేను మార్జిన్ మినిమం 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖర్చులు పోగా మనకు మిగిలిందంతా మన కష్టాజితమే అవుద్ది. ఈ బిజినెస్ రోజు ఉదయం 6 గంటలకు మొదలెట్టి 11-12 క్లోజ్ చేసేచ్చు. లొకేషన్ ఇక్కడ సెటప్ అది చాలా చిన్నది కాబట్టి ఒక లొకేషన్ లో మనకు సేల్స్ అవ్వకపోతే వేరే లొకేషన్ మార్చేయచ్చు. చూసుకోండి గురువు గారు, ఈ బిజినెస్ ఏరియా ఎవరికైనా ఉపయోగపడుతుంది మీరు అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఉంటాను గురువు గారు.